సన్ ఉంటుంది, నెక్స్ట్ వంశీకి సన్ ఉంటుంది. ఒక వంశ వదిలేసి ఒక వంశీకి సన్ ఉంటుంది, చిల్డ్రన్ వస్తారు. ఇప్పుడు లాస్ట్ మహారాజాకి చైల్డ్ లేదు, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఆ చైల్డ్ని. ఈ అడాప్టెడ్ చైల్డ్ ఉన్నారు కదా, ఇప్పుడు ఏం ఎంపీ ఉన్నారో అతనికి చైల్డ్ అవుతుంది, ఎందుకంటే బయట నుంచి వచ్చారు, ఆయనకి చైల్డ్ అవుతుంది. ఇప్పుడు ఆ చిన్న పాప వచ్చింది కదా, ఆ పాపకి చైల్డ్ అవుతుంది, ఆ పాప అగైన్ అడాప్ట్ చేసుకోవాలి. సో ఒక వంశం చైల్డ్ అవుతుంది, ఆ నెక్స్ట్ వంశం చైల్డ్ అవుతుంది. అది శాపం చెప్తారో అది నాకు ఆ స్టోరీ తెలియదు, బట్ దట్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అంత టైం నుంచి అలాగే ఉంది, ఒక వంశకి చైల్డ్ అవుతుంది, ఒక వంశకి చైల్డ్ అవుతుంది. సో ఇతను అడాప్టెడ్ చైల్డ్ రాజ్ కుమార్ ఉన్నాడు, ఇప్పుడు మహారాజా అయిపోయాడు, అతనికి చైల్డ్ అయింది. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఇక్కడి నుంచి రాజస్థాన్ మీద రాజ్ కుమారి చైల్డ్ అయింది. మైసూర్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ మహారాజా ఎప్పుడు ఉన్నారు ఫంక్షనలీ. మైసూరు ఫంక్షనలీ మహారాజా ప్యాలెస్ లో ఉన్నారు. హాఫ్ ప్యాలెస్ మీకు చూడటానికి వదిలేస్తారు, హాఫ్ ఆడు ఉంటారు ఆ ప్యాలెస్ లో. అండ్ దసరా టైంలో ప్రాపర్ సింహాసనం మీద కూర్చుంటారు, ఆస్థానం వస్తుంది. తర్వాత ఆస్థానంలో ఏమేమి పని జరుగుతుందో అదన్నీ జరుగుతుంది 9 days నవరాత్రి టైంలో. ఇవన్నీ రాజా ఆస్థానంలో కూర్చుంటాడు, ఇది గోల్డెన్ సాల్ట్ కూర్చొని తీసుకుంటాడు, ఆ మినిస్టర్స్ అన్ని వస్తారు, అదే డ్రెస్ వేసుకొని వస్తారు. ఆ టైంలో ఎలా డ్రెస్ వేసుకుంటారో అలాగే వస్తారు. వాళ్ళు వచ్చేసి ఏమేమి క్రమం జరుగుతుందో అదన్నీ జరుగుతుంది ఆ 9 days. ఇట్ ఇస్ లైక్ రియల్ కింగ్డమ్. అంత టైం ఆ టైంలో ఎలా ఉంది అలాగే ఉంటుంది. సో ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తే, ఈ టైంలో చైల్డ్ అయింది అని చెప్పేసి వాళ్ళది మైసూరులో ప్రజలు ఉన్నారు కదా, మైసూరు, నంజన్గూడు విలేజ్, వాళ్ళందరినీ పిలిపేసి ఒక భోజనం ఇవ్వాలి అనుకున్నారు. ప్యాలెస్ ముందు పెద్ద గ్రౌండ్ ఉంది, చూసారా, చాలా పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో మనకి భోజనం ఇవ్వాలి అని డిసైడ్ చేశారు. బర్త్డేకి బాబు ఏం చేస్తుంది బాబు, ఓకే, భోజనం చేయాలి అని డిసైడ్ చేశారు. అన్ని ఆ ఫుల్ గ్రౌండ్ లో వాళ్ళందరినీ కలిసి భోజనం చేయాలి అని చెప్పేసి ఆ పంచాయతీ ప్రెసిడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఫస్ట్ పిలిచారు. పంచాయత్ ప్రెసిడెంట్స్ ఫస్ట్ పిలిపేసి ఫస్ట్ డిసైడ్ చేయాలి ఏం భోజనం చేయాలి, ఏం భోజనం ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అందరిని పిలిపేసి ఇవ్వటం కాదు, ఫస్ట్ రిప్రజెంటేటివ్ పిలిపేసి ఏం భోజనం ఇవ్వాలి. అందరూ ఒక్కొక్క చెప్పారు, అది కావాలి, ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఏమేమి ఉంటుంది. మహారాజా భోజనం చేస్తే మీ ప్రకారం ఏమేమి ఉంటుంది. మహారాజా మన ఇంటిది భోజనం కాదు, పప్పు రైస్ కాదు, మహారాజా భోజనం ఇస్తున్నారు, ఏమేమి